వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ప్రక్రియను ఆ వడబోత కార్యక్రమాన్ని చేపడుతూ అభ్యర్థుల ప్రక్రియలో కొందరికి ఇవ్వలేని చోట పిలిచి మీకు సీట్ ఇవ్వలేం, పార్టీ కోసం పనిచేయండి, వేరే అభ్యర్థికి ఇస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని గౌరవించుకుంటాం అని చెప్పి నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితి మీద ఎలా ఉంది అని చెప్పి నివేదికలు వాళ్ళ ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఆయన దగ్గర ఏదో ఊకొట్టేసి బయటకు వస్తున్నారు కానీ బట్ ఎవరెవరికైతే టికెట్లు ఇవ్వట్లేదు వాళ్ళు పార్టీ కోసం అంటి పెట్టుకొని మనస్ఫూర్తిగా పని చేస్తాం అనబడే వాళ్ళు ఇప్పటి వరకు ఒకరు కూడా కనిపించట్లేదు. మంగళగిరి ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు, తర్వాత ఆయన ఎక్కడున్నారు కనపడలే, అసలు ఆయన సైలెంట్ ఉండిపోయారు, అది ఏం జరుగుతుందో తెలియలేదు. గాజువాక అదే పరిస్థితి. మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో సీట్ ఇవ్వలేని వాళ్ళకు పక్కనకి మార్చారు కాబట్టి అక్కడ ఏం వ్యతిరేకత పెద్ద కనిపించట్లేదు. ఇప్పుడు గోదావరి జిల్లాల మీద దృష్టి పెడితే ఇప్పుడు ఏకంగా కాకినాడ జిల్లాలో అయితే 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు వెళ్ళిపోయే సూచనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పెద్దాపురం దొరబాబు ఆయన 3 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ కలిసి ఆయనకా వాళ్ళ కూతురుగా సీటు ఏదో అట్లా డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని ఇక జనసేన కండువా కప్పుకోవడం కోసమే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. 3 రోజులు అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆయన కూడా వాళ్ళ మాతృపార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ముహూర్తం సెట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మరి ఇటు జగంపేటకు జగన్మోహన్ రెడ్డి గారు తోట నరసింహంను పోటీ చేద్దాం అనుకుంటున్నారు. అట్లా ప్రకటించగానే ఈయన కూడా వెళ్ళి టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇంకోటి అదే జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కూడా కొనసాగుతుందట. ఆయన కూడా ఏదైనా అక్కడ ఒక ఆఫర్ దొరికితే ఆయన కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అంటే ఒక విధంగా కాకినాడ జిల్లాలో ఇప్పుడు 3 చోట్ల అభ్యర్థులను మార్చేస్తున్నారు అని క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అప్పుడే వేరే పార్టీలతో సంప్రదింపులు జరిపి జంప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తాము అని అనగానే పార్టీ కోసం పనిచేద్దాం, నాయకుడు చెప్పినట్లు విందాం, అధికారం వచ్చిన తర్వాత గౌరవించుకుందామని అంటూ ఉన్నారు అని చెప్పి ఎవరు పనిచేస్తున్నట్లయితే కనిపించట్లేదు. ఫస్ట్ మనమైతే ఎమ్మెల్యే అవుదాం, అధికారంలోకి వస్తుందో రా తర్వాత సంగత అని చెప్పి మనమైతే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి అని ఈ ఆలోచనతోనే ఉన్నట్టున్నారు. మరి వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్తే మరి అక్కడ వాళ్ళకు ఎంతవరకు ప్లేసులు దొరుకుతాయో, ఈ వెళ్తున్న వీళ్ళకి ఎంతవరకు టికెట్లు ఇవ్వగలుగుతారో తెలియడం లేదు. ఇప్పుడు జనసేనలో కంటే ఎక్కువ టీడీపీలో టికెట్ దక్కని వాళ్ళైనా, అంటే టీడీపీలో టికెట్ దక్కని వాళ్ళంటే ఒక నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు, అక్కడ జనసేనకి ఇస్తున్నారు అనుకో, ఆ ఇన్ఛార్జి జనసేనలోకి వెళ్తాడు. అదైనా లేదా వైసీపీలో ఉన్న వీళ్ళైనా ఎవరో ఒకరు పోతేనే జనసేనలో అభ్యర్థి, లేకపోతే ఎవరు కనిపిస్తున్నారు? పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ తప్ప ఇంకొకరు లేరుగా. ఇంకొకరు ఎవరున్నారు? ఎవరు లేరు. సో అందుకని చెప్పి అక్కడ కాసింత స్పేస్ ఉంది. మరి అక్కడ జంప్ అయ్యే వాళ్లకు ముందే మాట్లాడుకుంటున్నారు, మేము వస్తాము సీట్ ఇవ్వమని. కన్ఫామ్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు కొందరంగా టీడీపీ తోటి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అయితే టికెట్ రాకుండా పనిచేయడం అయితే ఎవరు వినేటట్లేదు. మరి నెక్స్ట్ ఇంకా చాలా మార్పు చేర్పులు జరగబోతున్నాయి అంటున్నారు. వీళ్ళు ఉన్నా లేకున్నా పర్లే, మనమైతే అనుకునే నిర్ణయానికి కట్టుబడి ఈ మార్పు చేర్పుల కార్యక్రమంలో ముందుకెళ్దామని చెప్పి జగన్ గారు ధైర్యంగా వెళ్ళి మొత్తం ప్రకటించేస్తారు. లేకపోతే అంటే వీళ్ళందరూ మేము పోతాం అంటూ ఉంటే మన నెక్స్ట్ కానీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి తాను కూడా ఏమైనా సందిగ్ధంలో పడి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. సందిగ్ధంలో పడి నిర్ణయాలు తీసుకోవడం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి అది అంటే విరుద్ధం అనుకోండి. ఆయన ఒకటి అనుకుంటే తీసుకొని ముందుకే వెళ్ళిపోతారు. చూడాలి మరి. గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులు ఈరోజు రేపు ప్రకటిస్తామని చెప్పి అనుకుంటూ
బాగానే డిలే అయితే చేశారుగా. మరి కారణాలు ఏమో తెలియదు కానీ చూద్దాం ఎలాంటి ప్రభావం చూపుతుంది.